ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకే గొప్ప సూచక క్రియలు మహత్కార్యములను కనపరచెదరు. చదివిన వాక్య భాగంలో నేనే క్రీస్తుని, నేను క్రీస్తుకు రాయబారిని, నేను క్రీస్తు ప్రవక్తను, నేను క్రీస్తును పోలి నడుస్తున్న వాడను, నేను క్రీస్తుకు మాదిరిని, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేనే గొప్ప ప్రవక్తను, నేనే గొప్ప బోధకుడను, యేసయ్య తర్వాత నేనే అనేటువంటి భావనతో, అనేటువంటి గర్వంతో, డంబముతో అంత్య దినాల్లో చాలా మంది బయలుదేరతారు. వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏర్పరచబడిన వారిని మోసపుచ్చి వారిని పడవేయాలి. పిలువబడిన వారందరినీ పడేయాలి మరియు ఏర్పరచబడిన వారిని సైతం పడవేయాలి. మనం మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే ప్రభు సెలవిస్తున్నారు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. చాలా మంది నేడు సంఘములో లక్షలాది జనులు, వేలాదిగా, కోట్లాదిగా సంఘాల్లో చేర్చబడడం అనేది, క్రైస్తవులుగా నిలబడడం అనేది, క్రైస్తవ సమాజంలో చేర్చబడడం అనేది జరుగుతూ ఉండగా పిలువబడిన వారు చాలా మంది ఉన్నారు. కానీ వారిలో ఏర్పరచబడిన వారు ఎందరు? నిజంగా క్రీస్తు కొరకు జీవిస్తూ వాక్యానుసారంగా దైవ భక్తిలో జీవితాన్ని కొనసాగిస్తున్న వారు ఎందరు అని మనం చూసినట్లయితే కొందరే. ప్రభువే చెప్తున్నారు, కొందరే ఉన్నారు వారు ఏర్పరచబడిన వారు. అయితే ఈ అంత్య దినాల్లో ఏర్పరచబడిన వారిని సైతము సాతాను పడవేయడానికి ఎన్నో కుయుక్తులు పన్నుతూ ఉంటాడు. ఒక విషయాన్ని మనం 2వ తెస్సలోనికీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి మనం చూసినట్లయితే, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక క్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపియున్నాడు. ఇక్కడ చదివిన వాక్య భాగంలో మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, చివరి మాట అబద్ధమును నమ్మునట్లుగా మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపియున్నాడు. ఎవరికి పంపియున్నాడు? అబద్ధ బోధకులకు, దుర్బోధకులకు, అబద్ధ ప్రవక్తలకు ఆయనే శక్తిని అనుగ్రహించాడంట. మోసం చేయడానికి శక్తి ఆయన అనుగ్రహించాడంట. ఎవరికి? సాతాను గాడికి, సాతాను దూతలకు ఆయన అనుమతినిచ్చాడు. ఈ విషయాన్ని మనం యోబు గ్రంథంలో చూస్తాం. యోబును పడవేయడానికి సాతాను దేవుని యొద్ద అనుమతి పొంది వాడికి వెళ్ళాడు. యోబును పతనా స్థాయికి తీసుకువెళ్ళాడు. కానీ యోబు స్థిరమైన విశ్వాసం కలిగిన వాడే రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈ అంత్య దినాల్లో కూడా అదే క్రియ ప్రతి క్రైస్తవుని యొద్దకు అదే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అనేకులు సూచక్రియలు చేస్తారంట, మహత్కార్యాలు చేస్తారంట, అద్భుతములు చేస్తారంట. చేసి ఏం చేస్తారు వీళ్ళు అంటే ఏర్పరచబడిన వారిని సైతం దుర్బోధలో నడిపించేస్తారు. వాక్యాన్ని వక్రీకరించి చెప్పి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసివేసి వారికి కావలసిన మాటలను జోడించి దాన్ని వివరిస్తారు. వారి మాటలను వీరు నమ్ముతారు. ఎవరు? ఏర్పరచబడిన వారిని సైతం, నిజంగా క్రీస్తు కొరకు జీవిద్దామని అడుగు వేసిన వారు సైతం ఆ దుర్బోధకుల మాటలు వింటారు, అబద్ధ ప్రవక్తల మాట వింటారు. కారణం ఏమిటంటే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయు శక్తిని దేవుడు వారికి అనుగ్రహించాడు సాతాను గడికి. ఎందుకంటే ఎవరు గట్టి గింజ, ఎవరు పొట్టు వలె తేలిపోతారనే విషయం జల్లెడ పట్టే క్రియలు తెలిసిపోతుంది. దేవుడు జల్లెడ పట్టడానికి సాతాను గడికి అనుమతించాడు. పేతురుతో కూడా అంటాడు, ప్రభు సాతాను మిమ్మల్ని జల్లెడ వేయడానికి అనుమతి పొంది ఉన్నాడు. పేతురు మెలకువగలిగి ప్రార్థన చేయి, జల్లెడ వేస్తున్నాడు సాతాను. ఎంత దినాల్లో నిజంగా క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడి సత్యాన్ని బోధిస్తున్నటువంటి వారిని విడిచిపెట్టి దుర్బోధకుల వైపు కాపర్లేని గొర్రెల వలె వారి కళ్ళు మూయబడినట్లుగా అనేకులు వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా వారిని అనుసరించడం మనం చూస్తాం. కారణం ఏంటంటే వారు ఏర్పరచబడిన వారే దేవుని కొరకు జీవించడానికి, దేవుని రాజ్యానికి వారసులు అవ్వడానికి వరములతోనూ ఫలములతోనూ ముందుకు సాగుతున్న వారైనప్పటికీ వారు కూడా మోసపరచబడే విధంగా అబద్ధ క్రీస్తులు, క్రీస్తు విరోధులు, అబద్ధ ప్రవక్తలు, దుర్బోధకులు వారిని మోసపరుస్తూ ఉన్నారు. మనం గుర్తించాల్సిన విషయం, దేవుని మందిరానికి రావడం మట్టుకు కాదు గాని, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించడం మట్టుకు కాదు గాని, మనం ఏర్పరచబడిన వారమై ఉన్నామని తెలుసుకోవడం మట్టుకు కాదు గాని, ఏర్పరచబడిన వారమైన మనము క్రీస్తులు ఎలాగ స్థిరముగా వేరుపారాలనే విషయాన్ని మనం గమనించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేటి దినాల్లో వాక్యాన్ని వక్రీకరిస్తూ వారి బోధనను కలుపుతూ సులువుగా జనులను తమ దుర్బోధల వైపు మరలుస్తున్నటువంటి దుర్బోధకులు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వారిని మనం గుర్తించాలి అంటే ఎలాగా? వాక్యం సెలవిస్తుంది, మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి. మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటే ఏది భ్రమపరచు ఆత్మ, ఏది మోసపుచ్చు ఆత్మ, ఏది వెలుగు దూత, ఏది అబద్ధ దూత అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించగలుగుతారు. ఈ విషయాన్ని మనం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మనము దేవుని సంబంధము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినను, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము.
వాక్యము. ఇంకా పై మాటలు మనం చదువుకున్నట్లయితే మీరు పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నారు కనుక అపవాదిని మీరు జయించి ఉన్నారు, వాడి క్రియలను మీరు గుర్తించి ఉన్నారు అని స్పష్టంగా మనం చూస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మ మనం పొందుకున్నట్లయితే ఏది సాతానుగాడి బోధ, ఏది సత్య బోధ అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. ప్రార్థన చేసేటప్పుడు వాక్యం సెలవిస్తుంది, మీరు 4 గోడల మధ్యలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఏకాంతంగా ప్రార్థన చేయండి అని ప్రభు సెలవిస్తే, నేను దుర్బోధకులు అందరు కనిపించేలాగా బాహాటంగా మేమే గొప్ప ప్రార్థన చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని బాహాటంగా మేము చూపించుకోవాలి, నేను గొప్పవాడను అనేటువంటి డంబముతో గర్వంతో జనుల మధ్యకు వచ్చి నా వంటి ప్రార్థనా పరులకు లేరు అనేటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉంటే అది వెలుగుతూత, అది భ్రమపరచు ఆత్మ, అది మోసపుచ్చు ఆత్మ. ఉపవాసం లేకుండా నేను గొప్ప క్రీస్తు సాధనం అని చెప్పుకుంటూ, లేదా ఉపవాసం చేస్తున్నానని చెప్పుకొని నేనే ఉపవాసం చేస్తున్నానికి ఏ భక్తులు ఉపవాసం చేయట్లేదని డంబంగా గర్వంగా ప్రవర్తిస్తుంటే అప్పుడు మనం గుర్తించాలి, అది మోసపుచ్చు ఆత్మ, అది వెలుగుతూత, అది భ్రమపరచు ఆత్మ, అది అబద్ధపు ఆత్మ అనే విషయాన్ని మనం గుర్తిస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మ మనం పొందుకుంటే ఏది సత్యం ఏది అసత్యం అనేది మనం గుర్తించగలుగుతాం. ఇది అంత్య దినాలు గనక ఒకవేళ ఈ వాక్యం ఏంటో మీతో ప్రభు సెలవిస్తున్నారు, ఒకవేళ మీరు ఏర్పరచబడిన వారైనను మిమ్మల్ని మోసపుచ్చడానికి అపవాది అనేకమైనటువంటి దారులను వాడు ఏర్పరుస్తాడు, అనేకమైనటువంటి బాణాలను వాడు వేస్తాడు, అనేకమైనటువంటి భోగ భాగ్యాలను వాడు చూపిస్తాడు, అనేకమైనటువంటి రుచికరమైనటువంటి వాక్యాలను చూపిస్తాడు. ఇక దానిలో ఉన్నటువంటి దేవుని ఆజ్ఞలను ఖండింపు మాటలను వాడు చూపించడు. కారణం ఏంటంటే వాడు దుర్బోధకుడు. వాడికి నచ్చినట్టుగా కానుకలు రావడానికి, వారి పేరు ప్రఖ్యాతులు పెంపొందించుకోవడానికి కావాల్సినటువంటి మాటలే వాడు ప్రకటిస్తాడు తప్ప క్రీస్తు సత్యాన్ని వాడు బోధింపనీయడు. ఈ వాక్య భాగం మనం గుర్తించాల్సింది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. కానీ ఏర్పరచబడిన వారిని సైతం ఈ అంత్య దినాల్లో సాతానుగాడు పడవేయడానికి అనుమతి పొంది ఉన్నాడు. నేడు ఎవరి కాపురత్వంలో ఉన్నాం, ఎవరి బోధలో మనం నడుస్తున్నాం, ఎవరు అనుకరణలో ఉన్న వారిని మనం అనుకరిస్తున్నాం? క్రీస్తును అనుకరిస్తున్నామా, లేదంటే క్రీస్తును పోలి దుర్బోధ ప్రకటిస్తున్న వారిని అనుకరిస్తున్నామా? క్రీస్తు సాధారణంగా ఆయన బీదవాడుగా, ఏమీ లేనివాడుగా, తన దగ్గర ఉన్న వాటిని ఇతరులకు పంచువాడుగా ఆయన జీవిస్తే అటువంటి కాపరులను, అటువంటి నాయకులను, అటువంటి అభిషక్తులను మనం అనుసరిస్తున్నామా? అపోస్తుల వంటి సేవలో ఉన్న వారిని మనం అనుసరిస్తున్నామా? లేదంటే వారి యొక్క పొట్టను, వారి యొక్క కడుపును, వారి యొక్క శరీరాన్ని, వారి యొక్క రంగులను, వారి యొక్క శరీర భోగాలను, సుఖ సౌఖ్యాలను కోరుకుంటున్న వారిని అనుకరిస్తున్నామా? వాక్యం మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం, సంఘంలో ఉన్న వారందరూ వారికి కలిగిన దాన్ని అంతా అమ్మేసి అపోస్తుల పాదాలు చెందబడితే అపోస్తులు వారి దగ్గర ఉన్న ఆ యొక్క కానుకను, ఆ యొక్క ఆస్తిని, ఆ యొక్క సమస్తమును అందరికీ పంచిపెట్టారు. కానీ అపోస్తులు ఏది దాచుకోలేదు. కారణం ఏంటంటే వారికి స్థిరమైన పునాది ఇక్కడ లేదు, స్థిరమైన నివాసం వారికి ఇక్కడ లేదు. వారి యాత్రికులు పరదేశులు అనే విషయం వారు గుర్తించారు. నేడు దేవుని అనుసరిస్తున్న వారముగా, దేవుని చేత ఏర్పరచబడిన వారంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనము యాత్రికులము, పరదేశులము, మనకి స్థిరమైన నివాసం ఇక్కడ లేదు. మనం ఏర్పరచబడిన వారము. మనం మోసాలకు అవకాశం ఇవ్వకూడదు, సాతాను క్రియలకు మనం అవకాశం ఇవ్వకూడదు, సులువుగా చుక్కుబెట్టు పాపని మనం జయించాలి. వాడికి సందేనను మనం అవకాశం ఇవ్వకూడదు. వాడికి సందు అవకాశం ఇస్తే చాలు వాడు పాపములోకి ఈజీగా పడవేస్తాడు. అది సినిమా అయినా, సీరియల్ అయినా, అబద్ధమైన, బూతులైన, పోకిరి మాటలైన, సరసూక్తులైన, విషపు చూపైన, కోపమైన, ఉద్రేకమైన, అసూయైన, కక్షలైన, ద్వేషాలైన, ఏవైనా సరే, కాముకత్వమైన, వ్యభిచార క్రియలైన ఏవైనా సరే అది సులువుగా పాపంలో పడవేస్తుంది. సాతానుగాడు వారిని బంధించి నిత్య నరకానికి తీసుకెళ్తాడు. అక్కడ కాళ్ళు చేతులు కట్టబడి మరెన్నటికి వెలుగు చూడకుండా చీకటిలోని ఆ అగ్ని గుండంలోనే కాల్చబడుతూ, యుగాయుగములు కాల్చబడుతూ, వారి బాధ సంబంధమైనటువంటి పొగ యుగాయుగాలు పైకి లేవనెత్తబడుతుంది, పైకి పొగవలే వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. కనుక అటువంటి లోక క్రియలను, సాతాను క్రియలను జయించాలంటే మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దుర్బోధన జయించాలంటే, దుర్బోధకులను గుర్తించాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనం నడవాలి. కాబట్టి ఈ వాక్యం మీతో ప్రభు సెలవిస్తున్నారు. ఒక హెచ్చరికతో కూడిన, ఒక నడిపింపుతో కూడిన, ఒక ఆదేశంతో కూడిన వాక్యాన్ని ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి సాతానుగాడు అవకాశం పొంది ఉన్నాడు, అనుమతిని పొంది ఉన్నాడు. గనక మీరు పరిశుద్ధాత్మను పొందుకొని వారు చేస్తున్న సూచక్రియలు, అద్భుత క్రియలు, వారు చేస్తున్న మహత్ కార్యాలను, పేరు పెట్టి పిలవడాలను, స్వస్థపరచడాలు, వీటిని గురించి మీరు అతిశయించక, వీటిని చూసి వారి వైపు మరలక, వారి యొక్క ప్రవర్తనను మీరు జాగ్రత్తగా గమనించి, వారి భక్తిని మీరు జాగ్రత్తగా గమనించి, వారిని ఆత్మతో నింపబడి ఉన్నారో లేదో తెలుసుకొని మీరు నన్ను వెంబడించండి. నేను ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని, వాక్య లేఖనాలను శ్రద్ధ భయభక్తులతో చదవండి. దానిలో ఉన్నటువంటి సత్యాన్ని మీరు గ్రహించండి, నన్ను అనుకరించండి. నా పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపబడినట్లయితే నేను మిమ్మల్ని సమస్తాన్ని బోధించి మిమ్మల్ని నడిపిస్తాను, పరలోక రాజ్యానికి చేరుస్తాను అని ప్రభు సెలవిస్తుండగా మనం ఆయన వాక్యానికి, ఆయనకు మనం మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చి సత్యం వైపు పరుగెడుతూ ఆయన రాజ్యానికి వారసులు మగుదమగాక.
ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో దేవుడు నేర్కట్ట ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తల నుంచి కన్ను మూసేటట్టు మీ కొరకు వచ్చిన ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి నా ప్రభా నీకు వందనాలు ప్రభా. ఇప్పటివరకు నీ కృపలో భద్రపరిచారు. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆయనను ఏర్పరచబడిన వారిని సైతం సాతానుగాడు పడవేయడానికి నీ యొక్క అనుమతిని పొంది ఉన్నాడనే వాక్యం ద్వారా మీరు సెలవిచ్చారు. వాడి చేష్టలను, వాడి క్రియలను, వాడి కుయుక్తులను మేము గుర్తించాలంటే పరిశుద్ధాత్మ పొందుకోవాలని మాకు తెలియజేశారు. పరిశుద్ధాత్మ లేని వారి పరిశుద్ధాత్మను ఇవ్వండి. అభిషేకించండి ప్రభా. సర్వసత్యంలో నడిపించండి. అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచండి. సమస్త కొదులను తీర్చండి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలు దయచేసి నీ సన్నిధిలో సాక్షిగా వారిని నిలబెట్టి సమస్త కొదులను తీర్చి అయ్యే అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచండి. అయ్యా ఇంకను కృతజ్ఞతాసులు చెల్లిసిన వాక్య సాతానుగా ఏమాత్రం దొంగలించకుండా వాక్యానుసారంగా ప్రతి ఒక్క బిడ్డ అనుసరించి నడిచినట్లుగా జీవించినట్లుగా కృపను అనుగ్రహించి వాక్యాన్ని వారి హృదయంలో ఫలింపజేసి ఫలభరితంగా దీవించమని నీకే మహిమ గంట ప్రభువులు ఆరోపిస్తూ పరిశుద్ధం ప్రార్థించి వేడుకొని పొందుకున్న నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.